బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మెగా ఇంట పండగ రోజు. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం. అబ్బాయి పుడతాడు, వారసుడు పుడతాడు, అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉంటాడు, వాళ్ళ తాత పోలికలు ఉంటాయి అని అందరూ చెప్తున్న రోజు. ఎందుకంటే మన శివశంకర్ వరప్రసాద్గా మెగాస్టార్ రికార్డులు మోత ముగిస్తున్నాడు. నిన్ననే పుష్ప 18 రోజుల కలెక్షన్స్ పుష్ప రికార్డు కూడా బద్దలైపోయి 350 కోట్లని 355 కోట్లకి వెళ్ళిపోయింది. అంటే మెగాస్టార్కి ఎదురే లేదు అని ఈ సందర్భంలో ఈ రోజు 31 రోజు 31 జనవరి 31 అత్యంత అద్భుతమైన ముహూర్తం రోజు. ఉపాసన గారు నిన్నటిదాకా ఫామ్ హౌస్లో ఉండి నిన్న నైటే చిరంజీవి గారి ఇంటికి వచ్చి ఈ రోజు అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఈవినింగ్ కల్లా వాళ్ళ ఇంట వారసుడు పుట్టబోతున్నాడు. అది కూడా ట్విన్స్ పుట్టబోతున్నారు అనేది తెలిసిన అంశం. ఇది నిజంగా మెగా అభిమానులకి పండగగానే మనం చూడాలి. ఎందుకంటే చాలా మంది అందరూ కూడా మనవరాళ్ళతోనే ఒక లేడీస్ హాస్టల్లో వార్డెన్ లాగా ఉన్నానని చెప్పి సరదాగా ఉన్నదని కూడా కొద్ది వివాదం చేసిన ఈ సందర్భంలో, ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం అంటే 2023లో కరెక్ట్గా ఆ ఇంట క్లీంకారా జన్మనిచ్చారు. ఆ క్లీంకారా జన్మించిన తర్వాత చాలా అదృష్టంగా ఆ పిల్లని పెంచుకునే విధంలో ఇప్పటి వరకు కూడా పూర్తిగా పాపను చూపించలేదు సమాజానికి. అయితే ఆ తర్వాత ఉపాసన గారు ఆ ఇంటికి కోడలైన తర్వాత అద్భుతాలు అన్ని కూడా మంచి జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు పెద్ద షూటింగ్ తో ఉన్నా కానీ ఉపాసనకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తా తన శ్రీమతి ఉపాసనతోనే ఆ సంతానం కోసం ఆ వారసుడు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తా ఉన్నారు వెహికలతో రామచంద్ర గారు. ఈ రోజు రాని వచ్చింది. ఎందుకంటే ఈ రోజు 37 తారీఖు శని త్రయోదశి చాలా అద్భుతమైనది. అదేవిధంగా పునరుసు నక్షత్రం రాములు వారి జన్మ నక్షత్రం. ఈ రోజు పుట్టిన వాళ్ళు చాలా అద్భుతమైన జాతకులు అవుతారు. అదేవిధంగా తిథి నక్షత్రాల పరంగా ఏ విధంగా చూసుకున్నా ఈ రోజు అద్భుతమైన రోజు అంటున్నారు. మరి ఈ రోజు సాయంత్రానికి గుడ్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానులకి రాబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ట్విన్స్ ఆల్రెడీ క్లీంకారా ఉన్నది ఆ ఇంట్లో. ట్విన్స్ అంటే ఇద్దరు వారసులు వస్తారా, ఇద్దరు అబ్బాయిలు వస్తారా, లేదా అబ్బాయి అమ్మాయి వస్తారా అనేది మరి కాసేపులో తెలియబోతుంది. దీని గురించి మన సుమన్ టీవీలో ప్రముఖ వ్యక్తులు తర్వాత లలితోపాసకులు లక్ష్మణరావు గురూజీ గారు ఫోన్లో లైవ్ లో తీసుకుందాం. ఈ యొక్క నక్షత్రం ఈ రోజు ఇంపార్టెన్స్ ఏంటి, ఆ జన్మించిన వాళ్ళు ఏ విధంగా పేరు ప్రతిష్టలు సాధిస్తారనేది ఒకసారి తెలుసుకుందాం. హలో గురుగారు, లక్ష్మణరావు గారు వినపడుతుందండి సార్? సార్ ఈరోజు ఎందరో కోట్లాది మంది అభిమానులు వేచిన రోజు. ఎందుకంటే మెగా ఇంట వారసులు రాబోతున్నారనే న్యూస్ వస్తూ ఉన్నది. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం తర్వాత కావచ్చు, ఈరోజు సాయంత్రానికి కావచ్చు వారసులు పుట్టబోతున్నారనేది తెలుస్తూ ఉంది. మరి ఈ నక్షత్రం ఎందుకంటే ఈరోజు శని త్రయోదశి. ఈరోజు శని త్రయోదశి యొక్క విశిష్టత ఏంటి, అదేవిధంగా చెప్పండి, ఒక్కసారి చెప్పండి ఎలా ఉండబోతున్నది. ఇప్పుడు 31వ తేదీ విశ్వావసు నామ సంవత్సరం మాఘ మాసం శుద్ధ త్రయోదశి ఉదయం 7:38 వరకు ఉందండి. తర్వాత అంతా కూడా చతుర్దశి. అలాగే పూర్ణ చంద్రుడు మనకి పౌర్ణమికి ముందుగా 2 రోజులు, తర్వాత 2 రోజులు కూడా పూర్ణ చంద్రుడిగా మనం భావిస్తాం. అదేవిధంగా ఈ యొక్క పూర్ణ చంద్రుడిగా ఉన్నటువంటి సమయంలో పునరసు నక్షత్రంలో సాక్షాత్తు శ్రీ రామ భగవానుడి యొక్క జన్మ నక్షత్రంలో ఈ యొక్క పిల్లలు పుట్టబోతున్నారు. కాబట్టి శ్రీరామ వంశం ఎంత అజరామరంగా ఎంత కీర్తిదాయకంగా ఉందో, ఇవాళ రామనామం ఎంత అందరికి కూడా అద్భుతంగా అందరూ మనం ఏ రకంగా శ్రీరాముని కీర్తిస్తున్నామో అదేవిధంగా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అదేవిధంగా అంత అజరామరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా గురుగారు లక్ష్మణరావు గారు, మీరు ఎంతో మందికి సెలబ్రిటీస్ కి అన్ని చెప్తా ఉంటారు, జ్యోతిష్కం కావచ్చు, వాస్తు సిద్ధాంతాలు అన్ని చెప్తా ఉంటారు. ఈ రోజు ఎందుకంటే మెగా ఇంట వారసుడు కావాలని వాళ్ళంతా కూడా ఎన్నాళ్ళ నుంచి వేచి చూస్తా ఉన్నారు. వారసులు అని ట్విన్స్ రాబోతున్నారు. దాన్ని ఏ విధంగా ఉంటుంది? అయ్యా ఈ యొక్క అంటే ఈ యొక్క నక్షత్రం పునరసు నక్షత్రంలో ఎవరైతే సంతానం కలుగుతారో వాళ్ళకి అజరామరమైనటువంటి కీర్తి అండి. ముందు తల్లిదండ్రులకి పేరు తెచ్చే సంతానం అవుతారండి వాళ్ళు. పునరసు నక్షత్రంలో జన్మించేటువంటి సంతానం తల్లిదండ్రులకి తాతలకి కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి సంతానంగా పరిగణింపబడతారు. అదేవిధంగా ఈ రోజు కనుక మనం చూసినట్లయితే ఈ పునరసు నక్షత్రం స్థిరవారంలో త్రయోదశితో కూడినటువంటి స్థిరవారంలో రావడం, పూర్ణ చంద్రుడిలో రావడం విశేషం అండి. అంటే చంద్రుడు చాలా బలం కలిగి ఉన్నాడు. అంటే మనఃకారక చంద్ర అంటారు. చంద్రుడి యొక్క బలం వల్ల వాళ్ళ బుద్ధి కుశలత చాలా ఉంటుంది. అందరినీ అభిమానించేటువంటి గుణం, ఆదరించేటువంటి గుణం కూడా వాళ్ళల్లో ఉంటుంది. తండ్రికి తల్లికి అలాగే తాతలకి కూడా మంచి పేరు తెచ్చేటువంటి సంతానం అవుతారండి. అంటే ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు ఆస్కార్ రేంజ్కి ఎదిగారు రామ్ చరణ్ గారు. అదేవిధంగా
రికార్డులతో కొల్లగొడతా ఉన్నారు మనశంకర వరప్రసాద్ గారు. అంటే అటు తండ్రికి ఇటు తాతకి మించిన తనయులుగా ఉంటారంటారా? ఖచ్చితంగా మనం ఆ రకంగానే ఉంటారని మనం చూసుకోవచ్చండి. వంశానికి, తండ్రికి, తాతకి కూడా కీర్తి తెచ్చేటువంటి సంతానం అయితే వీరు ఖచ్చితంగా అవుతారు సార్. చాలా చాలా సంతోషం సార్ లక్ష్మణరావు గారు. మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి లక్ష్మణరావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చూశారు కదండి, ప్రముఖ లలితోపాసకులు లక్ష్మణరావు గురూజీ గారు కూడా చెప్పారు. చాలా అద్భుతమైన ముహూర్తం. పునరుసు నక్షత్రం, రాముల వారి జన్మ నక్షత్రాన పుట్టిన ఈ యొక్క వారసులు ఏదైతే ట్విన్స్ ఉన్నారో, అది ఇద్దరు అబ్బాయిలు కావచ్చు, లేకపోతే అబ్బాయి అమ్మాయి కావచ్చు, ఎవరైతేనేమి మెగా ఇంట వారసుడు రాబోతున్నాడు అనేది 100% పర్ఫెక్ట్గా వినపడుతుంది, కనపడుతూ ఉంది. ఏదేమైనా కానీ ఒకవైపు వాల్తేరు వీరయ్య తర్వాత మన శివశంకర వరప్రసాద్తో రికార్డులు మోత మోగిస్తూ ప్రపంచం మొత్తం చిరంజీవి గారి లాగా ఉండాలి, తండ్రి అంటే చిరంజీవి గారి లాగా ఉండాలి, కుమారుడు అంటే చిరంజీవి లాగా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉంటే చిరంజీవి గారు చూస్తున్నారు. సకుటుంబ సపరివారి సమేతంగా ఆ సినిమాను చూస్తూ ఉన్నారు, అలరిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఈరోజు తండ్రి రికార్డులు కొల్లగొడతా ఉంటే కుమారుడు గ్లోబల్ స్టార్గా ఆస్కార్ రేంజ్కి ఎదిగి పెద్ది ద్వారా సరికొత్త రికార్డులు సృష్టించడానికి ఆయన వెయిట్ చేస్తాడు. మరి మధ్యలో వారసులు రాబోతున్నారు. నిజంగా ఉపాసన గారు ఆ ఇంట కోడలైన తర్వాత, క్లీంకారుడికి జన్మనిచ్చిన తర్వాత ఆమె ఎంతో ఒక లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ కాకుండా సమాజంలో ఎంతోమందికి చైతన్యవంతం చేస్తా చాలామందికి పేదవాళ్ళకు కూడా సహాయం చేసే గొప్ప ఇల్లాలుగా ఉపాసన గారిని మనం చూస్తున్నాం. అపోలో లాంటి చాలా పెద్ద లార్జెస్ట్ హాస్పిటల్స్ గ్రూప్‌కి ఆమె ఒక మెయిన్ పిల్లర్‌గా ఉన్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు రామ్ చరణ్ గారి ఆ ఇంటి కోడలైన తర్వాత ఆ ఇంట్లో కోడలుగా కాకుండా కూతురుగా ఆమెను చూసుకుంటూ ఉన్నారు సురేఖమ్మ గారు. ఏదేమైనా దుబాయ్‌లో ఉన్న సురేఖ గారు వాళ్ళ చిన్న కూతురు దగ్గర ఉన్న సురేఖమ్మ గారు ఆగమేఘాల మీద వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. హాస్పిటల్‌లో ఇప్పుడు అడ్మిట్ చేశారు. ఈరోజు మంచి ముహూర్తం రోజు. ఈరోజు సాయంత్రానికి మెగా అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానించే వాళ్ళు, అటు పవన్ అభిమానులు కావచ్చు, ఆ ఇంట వారసుడు రాబోతున్నాడు. ఇక చిరంజీవి గారికి ఎదురే లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా అబ్బాయే పుడతాడు, అచ్చం తండ్రిలాగా ఉంటాడు, వాళ్ళ తాత పోలికలు ఉంటాయి, మహర్జాతకులు అవుతారు అన్నట్టు. ఇందాక లక్ష్మణరావు గురూజీ గారు చెప్పినట్టు తండ్రికి తాతకి మించి పేరు ప్రతిష్టలు సాధిస్తారు ఈ బిడ్డలు. ఈ యొక్క నక్షత్రం పుట్టిన వాళ్ళు మహర్జాతకులు అవుతారని గురువులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కానీ మెగా ఇంట మరి కొద్ది గంటల్లో గుడ్ న్యూస్ రాబోతుందనేది అందరికీ నోట వినపడుతున్నమాట. మీడియాలో అటు డిజిటల్ మీడియాలో కూడా ఇదే వినపడతా ఉంది. ఒకవైపు సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి గారు, మనవుల కోసం ఆయన ఎదురు చూస్తున్నట్టుగా పడుతుంది. ఏదైనా కానీ మెగా ఇంట అనేక మంది హీరోలు ఉన్నారు. ఒకవైపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ని మంచి అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఇంకోవైపు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా హీరోలు సక్సెస్ బాటన ముందుకెళ్తున్నారు. వీళ్ళందరికీ కూడా చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం అన్నట్టు ఒక రాచమార్గం అనేది చిరంజీవి గారు వేశారు. ఈ రోజున ఆ యొక్క ఫలాలు అందరూ కూడా అనుభవిస్తున్నారు. ఏదేమైనా కానీ మరొక్కసారిగా ఉపాసన గారికి, రామ్ చరణ్ గారికి సుమన్ టీవీ తరపున హృదయపూర్వకంగా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళ వారసులు పుట్టాలని, ఆ వారసులు మరింత ఆ కుటుంబానికి, ఆ యొక్క కొన్నిదల ఫ్యామిలీకి మంచి పేరు ప్రతిష్టలు సాధించేటట్టుగా రావాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదేమైనా కానీ మరి కొద్ది గంటల్లో ఈ యొక్క సస్పెన్స్కి తెర తీసే అవకాశం ఉన్నది. డాక్టర్ల పర్యవేక్షణలో ఈ యొక్క ఇది అనేది ఈ బిడ్డకి ట్విన్స్‌కి జన్మనిచ్చే సమయం ఆసన్నమైందే అని మనం చెప్పుకోవచ్చు.